హాయ్ ఎవరివన్, నేను మీ పవన్ని. ఇంకో కొత్త మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఆ మూవీ ఏంటంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఇది మణిరత్నం గీతాంజలి కాదు భయ్య, మన కోన వెంకట్ అంజలి కాంబినేషన్లో వచ్చిన గీతాంజలి. ఈ గీతాంజలి ఫస్ట్ పార్ట్ 10 years బ్యాక్ వచ్చింది భయ్య. ఆ మూవీ రైటింగ్ కానీ, స్టోరీ కానీ, కామెడీ కానీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అందుకే అప్పట్లో సూపర్ డూపర్ హిట్ అయింది అండ్ మనకు ఒక కొత్త అనుభూతినిచ్చింది. ఇప్పుడు అదే స్ట్రాటజీ తోటి వర్కౌట్ అయిందా లేదా అనేది తెలియాలంటే లెటస్ డైవ్ ఇన్ టు ద మూవీ రివ్యూ. అయితే రివ్యూలోకి వెళ్ళే ముందు నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ భయ్య. పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టి అండ్ ఆల్ అండ్ ప్రెస్ చేయండి భయ్య. ప్లీజ్ మర్చిపోద్దు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, కమింగ్ టు రివ్యూ. గీతాంజలి మళ్ళీ వచ్చింది ఓకే, కానీ వస్తూ ఏం తీసుకొచ్చింది? కామెడీయా? అబ్బే ఏం లేదు. హర్రరా? అబ్బే అది లేదు. థ్రిల్లరా? అది కూడా లేదు భయ్యా. ఇంకేముందిరా అని అంటారా? ఏం లేదు భయ్యా, అంత డొల్లా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఇక చాలు, ఆపండి ఈ హర్రర్ కామెడీ జానర్స్. హర్రర్ కామెడీ రెండు లేని ఈ జానర్స్ని ఇకనైనా సరే ఆపండి. అసలు హర్రర్ అని కామెడీ కానీ రెండు మిక్స్ చేసి ఏదో 1-2 సినిమాలు వర్కౌట్ అయ్యని అదో పెద్ద జానర్ చేసుకున్నాం మన టాలీవుడ్లో. సో మరీ బోర్ కొట్టేస్తుంది భయ్య. అందుకు ఇకనైనా సరే తీస్తే హర్రర్ దిద్దాం, లేదా కామెడీ దిద్దాం. సో రెండులో ఏది వర్కౌట్ అయితే అది వర్కౌట్ అవుతుంది. నాకు గీతాంజలి మీద కొన్ని ఎక్స్ప్రెషన్ ఉన్నాయి. ఎందుకంటే కోన వెంకట్ వన్ ఆఫ్ ద బెస్ట్ రైటర్ ఇన్ టాలీవుడ్. కోర్స్ ఇప్పుడైతే అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నాడు. ఈ మూవీ హిట్ కొట్టాలని ఎంతో కసిగా ఉంటాడు. అండ్ ఎందుకంటే తనకి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. కసిగా రాసుంటాడు అనుకున్నా, కానీ కసిగా కాదు కదా, మొత్తం మసి చేసేసాడు భయ్య స్క్రిప్ట్ అంతా. అంజలి ద ఫైనెస్ట్ పర్ఫార్మర్. మంచి క్యారెక్టర్ పడితే మాత్రం కరా నవిలి చంపేస్తుంది. అసలే తనకి ఇది 50th మూవీ. సో వెరీ ప్రెస్టీజియస్ మూవీ. ఎందుకంటే ఒక తెలుగు హీరోయిన్కి 50 మూవీస్ అనేవి చాలా గ్రేట్ అచీవ్మెంట్ భయ్య. సో ఎనీవే, కంగ్రాట్స్ అంజలి గారు. ఇలా కోటి ఆశలతో థియేటర్స్కి నాకు ఆ సీన్స్ చూస్తుంటే శ్వాస కూడా కష్టమైపోయింది భయ్య. ఈ మూవీలో ఇంకా చాలా మంచి కాస్టింగ్ ఉంది. మనకు తెలిసిన వాళ్ళందరూ అంజలి, శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, శకలక శంకర్, సునీల్, సత్య, శ్రీకాంత్ అయ్యంగార్, ఆలీ అండ్ రవిశంకర్, ఇలా చాలామంది ఉన్నారు. కానీ అది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కథలో ప్రాబ్లమా లేదా క్యారెక్టర్లో ప్రాబ్లమో తెలియదు, కానీ ఒక్కరు కూడా అంత కసిగా చేయలేదు. చాలా లైట్గా చేస్తుంటే అనిపించింది. ఎవరికి అంత కసి ఉన్నట్టు, సినిమా ఎలాగైనా హిట్ కొట్టాలన్నట్టు నాకైతే అనిపించలేదు భయ్య. మేబీ సీన్స్లో ఆ డెప్త్ లేదు, దానివల్లే యాక్టర్స్ పెర్ఫార్మెన్స్లో కూడా ఆ ప్రాబ్లం వచ్చిందేమో. ఫస్ట్ హాఫ్ పెద్ద బండ, సెకండ్ హాఫ్ అయితే పర్లేదు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే ఓకే, బెటర్ దాన్ ఫస్ట్ హాఫ్. ఇద్దరు మాత్రం వాళ్ళకిచ్చిన క్యారెక్టర్స్ పూర్తి న్యాయం చేశారు భయ్య. వాళ్ళు ఎవరంటే ఒకళ్ళు సత్య అండ్ సునీల్. సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ వాళ్ళ కామెడీ వల్ల మనం కొంచెం నవ్వుకోవచ్చు అండ్ కొంచెం ఊపిరి కూడా పీల్చుకోవచ్చు. నిజంగా సత్య అయితే ద మెయిన్ సేవింగ్ గ్రేస్ ఆఫ్ దిస్ మూవీ. నిజంగా హీరో తనే. ఈవెన్ మూవీలో కూడా షూటింగ్ మీద నడుస్తుంది. సో ఆ మూవీలో కూడా తనే హీరో. తనతోనే మూవీ స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. సో నిజంగానే రియల్ హీరో కాదు, రియల్ హీరో కూడా సత్యనే. కామెడీ అయితే పర్ఫెక్ట్గా చేశాడు. ఒక 20 minutes సెకండ్ హాఫ్లో మాత్రం తన వల్లే మొత్తం సినిమా నిలబడింది, లేదంటే ఎటో వెళ్ళిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు సునీల్. సో సునీల్ కూడా కామెడీ బాగా చేశాడు. అండ్ ఇంకో సవాల్ కూడా ఇచ్చినారు రాబోయే డైరెక్టర్లు కానీ రైటర్లు కానీ, నాకు మీరు మంచి సీన్లు రాయండి, కామెడీ సీన్. నేను ప్రూవ్ చేసుకోవడానికి, మళ్ళీ ప్రూవ్ చేసుకోవడానికి, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు, కొత్తగా ప్రూవ్ చేసుకుని లేదు, బట్ మళ్ళీ వింటేజ్ సీరియల్ చూడడానికి మీరు రెడీగా ఉండండి, మంచి సీన్స్ రాయండి అని మన డైరెక్టర్లకి అయితే ఒక సవాల్ ఇస్తున్నాడు. చూద్దాం రాబోయే రోజుల్లో సునీల్కి ఎటువంటి మంచి కామెడీ సీన్స్ వస్తాయో చూద్దాం. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ ఉన్నారు, కానీ ఎవరు పెద్ద చేసింది ఏం లేదు. అండ్ విలన్ క్యారెక్టర్ అయితే మరీ డంబ్గా ఉంది భయ్య. ఆ రాసిన సీన్స్ కానీ లేదా డైలాగ్స్ కూడా మరీ డంబ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా విలన్ క్యారెక్టర్ అయితే వేస్ట్. వీటన్నిటికంటే పెద్ద కామెడీ ఏంటంటే గీతాంజలి సినిమాలో అసలు అంజలి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ లేకపోవడం. చాలా జాగ్రత్తగా ఒక్క సీన్ కూడా పర్ఫార్మెన్స్ స్కోప్ లేకుండా చాలా నీట్గా రాస్తున్నారు భయ్య ఆ స్క్రీన్ ప్లే మాత్రం. ఇది అన్నిటికంటే పెద్ద కామెడీ.
సో ఈ మూవీ ప్లస్ పాయింట్స్కి వస్తే స్టోరీ ఓకే, అండ్ స్క్రిప్ట్ అండ్ ఫస్ట్ పార్ట్కి లింక్ బాగానే చేశారు భయ్య ఈ స్టోరీని. అదేవిధంగా గుడ్ కాన్సెప్ట్ అండ్ వెరైటీ ఆల్సో. దెయ్యాలతో షూటింగ్ అనేది ఆన్ పేపర్ వర్క్ ఓకే, బట్ ఆన్ స్క్రీన్ మాత్రం కొంచెం బెడ్స్ కొట్టింది. బట్ ఓవరాల్గా అయితే కాన్సెప్ట్ ఓకే భయ్య. అండ్ సచిన్ సునీల్ కామెడీ సీన్స్ ఇవి మెయిన్ ప్లస్ పాయింట్స్. అండ్ కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగా రాస్తున్నారు, బాగున్నాయి. అండ్ మైనస్ పాయింట్స్కి వస్తే చాలా ఉన్నాయి భయ్య. మెయిన్గా స్టోరీ కాన్సెప్ట్ పర్లేదు కానీ బట్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా దరిద్రంగా ఉంది. అండ్ అంత వర్కౌట్ కాలేదు స్క్రీన్ ప్లే, చాలా బోర్ ఇచ్చింది సీన్స్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా వీక్గా ఉంది. అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం బై ప్రవీణ్ లక్కరాజు. అసలు హర్రర్ సినిమా అంటే ఎట్టుండాలి భయ మ్యూజిక్ అనేది. సినిమాలో ఏం విషయం లేకపోయినా సరే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే మనకు భయం వచ్చేయాలి. కానీ ఆ లెవెల్లో అయితే బీజిఎం లేదు, అట్లుంటుంది మన బీజిఎం తోటి. కాబట్టి ఆ లెవెల్లో అయితే బీజిఎం లేదు. అండ్ మెయిన్గా ఇంకా విఎఫ్ఎక్స్ అయితే ఇప్పుడు సినిమా కాదు, గీతాంజలి 10 years బ్యాక్ దని. ఈ మూవీ విఎఫ్ఎక్స్ కూడా 10 సంవత్సరాల క్రితమే వాడినట్టుంది. విఎఫ్ఎక్స్ అయితే అంత న్యాచురల్గా లేవు, చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఆ ఫ్లాస్ అనేవి. అండ్ అఫ్కోర్స్ క్లైమాక్స్ పోర్షన్, ప్రీ క్లైమాక్స్ కామెడీ సీన్స్ బాగున్నాయి. తర్వాత క్లైమాక్స్ పోర్షన్ మాత్రం కొంచెం వెరైటీగా ఏదో అద్భుతం చేద్దామని మీకు తెలిసే ఉంటుంది, గంగా సినిమాలో లారెన్స్ ఆడో క్లైమాక్స్ పోర్షన్ ఉంది భయ, ఆత్మకు ప్రేతత్వం మధ్యలో యుద్ధం అని ఒక క్లైమాక్స్ ఉంది. ఆ టైప్లో ప్లాన్ చేశాడు కోనా వెంకట్, కానీ అంత వర్కౌట్ కాలేదు. ఇంకా పైపెచ్చి ఇంకా కొంచెం బోర్ కొట్టింది. ఓకే, ఫైనల్లీ ఈ మూవీ బాక్స్ ఆఫ్ దగ్గర పర్ఫామ్ చేయడం అయితే కష్టమే. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం కోనా వెంకట్ గారు. అండ్ ఎవరైనా మూవీ చూడాలి అనుకుంటే ట్రై చేయండి. ఎందుకంటే నేను బాగుందా సినిమా అంటే గట్టిగా బాగుందని చెప్పలేను, అలాగని మరీ అసలు బాగాలేదని చెప్పలేను. ఎఫర్ట్స్ అయితే కొంతమంది పెట్టారు, బట్ ఊరికే చూసి టైంపాస్ చేయొచ్చు అంటే వెళ్ళొచ్చు. ఎనీవే అలా ట్రై చేయాలనుకుంటే చూడండి. థ్యాంక్ యూ, బాయ్.